ఒక చీకటి గదిలో ఒక వ్యక్తి ఒంటరిగా కూర్చున్నాడు. అతని శరీరం కండరాల నొప్పులతో కొట్టుకుపోతుంది. వర్ణించలేని అనుభూతులు, ఘోరమైన నొప్పులు అతని పాదాల నుండి అతని కాళ్ళపైకి, వెనుక నుండి మెడ మీదకు వస్తున్నాయి. అతని తల పగిలిపోతుందేమో అనిపిస్తుంది. అతని తల లోపల భయంకరమైన గర్జన శబ్దాలు, మారుమోగుతున్న ఈలల శబ్దాలు వింటున్నాడు. అకస్మాత్తుగా సూర్యరశ్మి అతని అంతరంగాన్ని ముంచెత్తుతోంది. అతని చేతులు కాలుతున్నాయి. శరీరం లోపల చిరిగిపోతున్నట్లు అనిపిస్తుంది. అకస్మాత్తుగా నవ్వడం ప్రారంభించాడు. చాలా ఆనందాన్ని కూడా పొందుతున్నాడు. ఇదేదో మెంటల్ హాస్పిటల్లో సైకోటిక్ ఎపిసోడ్ లాగా ఉందా? ఇది ఖచ్చితంగా అలాగే కనిపిస్తుంది. ఇదంతా ఒక సన్యాసి యోగి తన బాడీలో కుండలిని యాక్టివేట్ చేసినప్పుడు జరిగిందని డాక్టర్ లీ సనేలే చెప్పారు. డాక్టర్ లీ సనేలే కుండలిని సైకోసిస్ ఆర్ ట్రాన్సెండెన్స్ అనే బుక్ రైటర్. అతను రాసిన బుక్ ప్రకారంగా ఈ కుండలిని యోగా ప్రారంభ దశలలో మొదటి ఎపిసోడ్లో తరచుగా ఆ వ్యక్తి యొక్క కొత్త జీవితం, పుట్టుకకు వచ్చే హింస, నొప్పి, నిస్సహాయత ఇంకా అసమతుల్యతలను పంచుకుంటుంది. కానీ ఆ బుక్ చదువుతూ వెళ్తే ఆ యోగా వల్ల డీప్ స్పిరిచువల్ అండ్ సైకలాజికల్ ట్రాన్స్ఫర్మేషన్ ఇంకా జ్ఞానోదయం పొందిన మానవుని పుట్టుక గురించి తెలుస్తుంది. కానీ ఈ సైకిక్ ఎక్స్పీరియన్సెస్ అండ్ కుండలిని ఎక్స్పీరియన్సెస్ మధ్య లైన్ చాలా సన్నగా ఉంటుంది. కుండలిని యోగా అనేది యోగా యొక్క అత్యంత ప్రమాదకరమైన రూపం. ఇది చాలా శక్తివంతమైనది. ఎందుకంటే ఇది చాలా ప్రమాదకరమైనది కాబట్టి. ఒక వ్యక్తి శక్తిని అదుపులో ఉంచుకోలేకపోతే, ఇంకా సరైన గైడెన్స్ లేకుండా, ఆ యోగా ప్రక్రియ మీద సరైన అవగాహన లేకుండా ప్రాక్టీస్ చేస్తే ఈ కుండలిని అవేకనింగ్ ప్రాసెస్ సెల్ఫ్ డిస్ట్రక్టివ్ అవుతుంది. పురాతన వేదాల కాలంలో అభివృద్ధి చెందిన అన్ని రకాల యోగా సంప్రదాయాలు ఇంకా పాఠశాలల్లో కుండలిని యోగా అత్యంత శక్తివంతమైనదిగా పరిగణించబడింది. అందువల్లే అత్యంత ప్రమాదకరమైనది. ఈ కుండలిని యోగా శైవ తంత్ర వ్యవస్థలో భాగం. కుండలిని పవిత్రమైన స్త్రీ శక్తి యొక్క రూపంగా పరిగణించబడింది. ఇది మూలధార అని పిలిచే మనిషి యొక్క వెన్నెముక బేస్ దగ్గర పాములాగా నిద్రపోతూ ఉంటుంది. ఇది స్వచ్ఛమైన, ఎటువంటి ఆకారం లేని శక్తి. ఈ శక్తి కానీ యాక్టివేట్ అయితే అపారమైన సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. కుండలిని యోగాలో గొప్ప మాస్టర్ అయిన స్వామి సత్యానంద సరస్వతి గారు చెప్పేది ఏంటంటే, సాధారణంగా యోగా అంటే ఏమిటో మీకు తెలిసినప్పటికీ కుండలిని యోగా యొక్క రహస్య పనితీరును గుర్తించి ఆస్వాదించడానికి మీకు తంత్రం అంటే ఏమిటో కొంత అవగాహన ఉండాలి అని అన్నారు. ఈ కుండలిని యోగా వల్ల మనిషి యొక్క మెంటల్ ఎక్స్పీరియన్స్ రేంజ్ని పెంచవచ్చు అని చెప్పారు. మనకున్న సెన్సెస్ సహాయంతో మన మనస్సు ఒక వస్తువుపై ఆధారపడిన ఎక్స్పీరియన్సెస్ని క్రియేట్ చేసుకోవచ్చు. కుండలిని పవర్ని నిద్రలేపే ప్రయత్నాలు చేసిన వారి ఎక్స్పీరియన్సెస్ గురించి కేస్ స్టడీస్ నిర్వహించిన డాక్టర్ ఇవాన్ కైసన్ ఏమన్నారంటే, ఈ శక్తి మేల్కొన్నప్పుడు వాళ్ళ బాడీలో ఎనర్జీలా చాలా ఎక్కువ అయ్యి పరుగులు తీస్తూ ఉంటుందంట. అలా వారి బాడీలో ఉన్న వెన్నెముక బేస్ నుంచి మెదడు వరకు వెళ్తుందంట. ఈ శక్తి వారి బాడీలో ఉన్న ఇన్నర్ లైట్, హీట్ అండ్ ఇన్నర్ సౌండ్స్ని యాక్టివేట్ చేసి వాళ్ళను పారానార్మల్ స్టేట్కి తీసుకెళ్తుందంట. ఈ కుండలిని శక్తిని నిద్రలేపడం అనేది యోగాలో ఇంకా హిందూయిజంతో ముడిపడి ఉంటుంది. ఇలాంటి స్పిరిచువల్ ప్రాసెస్లు వివిధ మతాల్లో కూడా ఉన్నాయని చెప్పారు. ఈ కుండలిని ఎనర్జీ అనేది ఒక మిత్ కాదని, చాలామంది ఈ శక్తిని ఆస్వాదించారని, మోడర్న్ సైన్స్ అండ్ సైకాలజీ కూడా ఇవి పాసిబుల్ అవుతాయని చెప్పారు. మనందరిలో ఉన్న ఈ అద్భుత శక్తిని సరైన జ్ఞానం మరియు గైడెన్స్తో మేల్కొలవచ్చు, ఇంకా కంట్రోల్ కూడా చేయొచ్చు. సంస్కృతంలో కుండల్ అంటే కాయిల్ కాబట్టి కుండలిని చుట్టుబడింది సర్పంగా వర్ణించబడింది. కుండలిని శక్తి నిజానికి ఫిజికల్ బాడీకి చెందినది కాదు, అది మన శరీరం లోపల ఉంటుంది. ఈ శక్తి యాక్టివేట్ అయినప్పుడు మన బాడీలోని చక్రాలను చుట్టుకుంటూ వస్తుంది. మానవ శరీరంలో అనేక చక్రాలు ఉన్నాయి, కానీ శరీరంలోని ముఖ్యమైనవి అంటే 6. కానీ అన్ని చక్రాల కంటే ఇంపార్టెంట్ 7వది. ఈ చక్రం మన తల కిరీటం వద్ద ఉంటుంది. వెస్టర్న్ కంట్రీస్లో ఉన్న చాలామంది సైకాలజిస్టులు, మెడికల్ ప్రాక్టీషనర్లు కూడా ఈ కుండలిని శక్తి గురించి తెలుసుకున్నారు. రహస్య శక్తులను పొందాలనే ఉద్దేశంతో కుండలిని మేల్కొల్పడానికి ప్రయత్నించకూడదు. కుండలిని మేల్కొల్పడానికి ప్రయత్నించే ముందు ఒక వ్యక్తి పూర్తిగా కోరిక లేని వ్యక్తిగా మారాలట. ఇంకా వైరాగ్యతో నిండి ఉండాలి. మనిషి కర్మ, క్రోధ, లోభ, మోహ, మద మరియు ఇతర మలినాలను అధిగమించినప్పుడే అది మేల్కొంటుంది. కుండలిని శక్తి మేల్కొన్నప్పుడు మార్గంలో అనేక ప్రలోభాలు కనిపిస్తాయి. స్వచ్ఛత లేనివారు ఈ పవర్ని అసలు తట్టుకోలేరు. డేంజర్స్ ఇన్ అవేకనింగ్ ఆఫ్ కుండలిని. ఈ కుండలిని శక్తిని మేల్కొల్పే ప్రాసెస్ ద్వారా మాయా మరియు రహస్యమైన శక్తులను పొందే అవకాశం వల్ల చాలా మందిని తప్పుదారి పట్టించింది. కుండలిని శక్తిని మేల్కొల్పడానికి ప్రయత్నించే కొన్ని సాధారణ మార్గాలు, కానీ తప్పు మార్గాలు కూడా. అవేంటంటే డ్రగ్స్ తీసుకోవడం, సెక్షువల్ యాక్ట్స్ని ట్రిగర్స్గా యూజ్ చేసుకోవడం, ఇంకా తొందరగా ఆ శక్తి పొందాలనే ఆతృతతో సరైన గైడెన్స్ తీసుకోకుండా శక్తిని త్వరగా రెచ్చగొట్టడం అనేవి తప్పు మార్గాలు. ఈ రకమైన కుండలిని సాధన చాలా సందర్భాల్లో వ్యక్తికి శారీరక మరియు మానసికంగా చాలా తీవ్రమైన నష్టాన్ని కలిగిస్తుంది. కొన్నిసార్లు ఇది తీవ్రమైన శారీరక బలహీనతను కూడా కలిగిస్తుంది.
ఇంకా కోలుకోలేని సైకోసిస్ మరియు పిచ్చిలో ముంచుతుంది. ఈ శక్తి ఒకరి మరణానికి కూడా దారితీస్తుంది. అందువల్ల దానిని నిర్వహించే సరైన మార్గాన్ని ఒక గురువు నుండి ఆదర్శంగా నేర్చుకోవడం చాలా ముఖ్యం. కుండలిని యోగా ప్రమాదకరం కాదు, కానీ తప్పుడు అభ్యాసం తీవ్రమైన ప్రమాదాన్ని రేకెత్తిస్తుంది. బెనిఫిట్స్ ఆఫ్ టేమింగ్ వన్స్ కుండలిని. కుండలిని యోగా సాధన మరియు కుండలిని శక్తిని మేల్కొల్పడం వల్ల ఆ వ్యక్తికి రాడికల్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరుగుతుంది. ఇది మొత్తం మెంటల్ స్ట్రక్చర్తో మార్పును కలిగిస్తుంది. బాడీ లోపల కుండలిని యొక్క శక్తిని విడుదల చేయడం ద్వారా చాలా పాజిటివ్ అండ్ మిరాకులస్ కాన్సిక్వెన్సెస్ జరుగుతాయి. మీరు ఈ శక్తిని కంట్రోల్ చేయగలిగితే మీకున్న పొటెన్షియల్ ఏంటో తెలుసుకోవచ్చు. ఆ శక్తిని యాక్టివేట్ చేసుకుంటే మీకున్న బెస్ట్ పాసిబుల్ వర్షన్ లాగా మీరు మారుతారు. ఈ శక్తి వల్ల ఎక్కువ ఇంటెలిజెన్స్ పెరిగి మీకు సరికొత్త రేంజ్ ఆఫ్ క్రియేటివిటీను ఇస్తుంది. దీంతో మీరు మీ లైఫ్లో ఏ ప్రొఫెషన్లో అయినా కూడా నెంబర్ 1 లాగా తయారవుతారు. ఈ శక్తి మనుషుల్లో నిద్రిస్తున్న శక్తివంతమైన శక్తి. అందువల్ల దాన్ని మేల్కొల్పే ప్రతి వ్యక్తికి ఒక అద్భుత రూపాంతాన్ని కలిగిస్తుంది. కుండలిని యోగా యొక్క పూర్తి సామర్థ్యాన్ని ఆయుష్ పెంచుకోవడం, ఉత్సాహవంతమైన ఆరోగ్యాన్ని పొందడం, శరీరంలో యవ్వన శక్తిని కాపాడుకోవడం, వ్యక్తిగత అయస్కాంతత్వం వంటి ప్రయోజనాలను గ్రహించడం ద్వారా మానవ జీవితాన్ని పరిపూర్ణం చేయాలనే దివ్య ఉద్దేశంతో మానవులలో కుండలిని శక్తి అమర్చించబడిందని చెప్పారు. మనుషుల యొక్క ఎవల్యూషనరీ ఫ్యూచర్ ఈ కుండలిని శక్తి మార్గంలో ఉంది. టెక్నాలజీ అడ్వాన్సెస్ వల్ల మన ఇన్నర్ ఐస్ మూసుకుపోయాయి. ఇలాంటి మోస్ట్ బెనిఫిషియల్ పవర్ అయిన కుండలిని శక్తి చాలా డేంజర్ కూడా. కానీ దీనిని సాధించిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. దయచేసి ఈ కుండలిని యోగాను పిల్లలు, టీనేజర్లు ప్రయత్నించకండి. ఈ యోగా కేవలం ఒక కుండలిని మాస్టర్ గైడెన్స్ ఉంటేనే ప్రయత్నించండి. కానీ ప్రయత్నించే ముందు మీరు అర్హులా కాదా అని ఆలోచించండి. ఈ వీడియో ద్వారా మీకు ఏదైనా మంచి ఇన్ఫర్మేషన్ తెలిసినట్టయితే ఈ వీడియోకి లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి.